రైతు సమస్యలు, రైతుల బాధలు, రైతుల కష్టాలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు కూడా మీరు సహకరించాలి. గోస, నేను 40 ఏళ్ల రాజకీయాలలో ఉన్నా, ఇంత గోసపడ్డ రైతులు నేను ఎప్పుడు కూడా చూడలే. దయచేసి మీరు కూడా కల్లాల దగ్గరికి పోవాలి, కొనుగోలు సెంటర్లకు కూడా పోవాలి. ఎందుకంటున్నా అంటే ఎంత మోసం చేసింది. కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ అయ్యన్న ఇంప్లిమెంట్ చేయి. నువ్వు రాహుల్ గాంధీ గారు ఇచ్చి అనౌన్స్ చేసిన స్కీమ్స్ పక్కకు పెట్టు. నువ్వు చేస్తలేవై, రుణమాఫీ చేసినట్టు చేసి సగం చేయలే. 38,000 కోట్లు అయితే 18,000 కోట్లకి చేసినావు. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టినావు. కేసీఆర్ టకా టకా నాటే ముందే రైతు బంధు ఇచ్చేది. నాటేసినాక ఓట్లు కోసిన తర్వాత కల్లాల దగ్గరికి వచ్చినాక హరీష్ రావు గారు ఏదో స్టేట్మెంట్ ఇస్తే భయపడి ఎకరం ఇచ్చినాం. జగిత్యాల మీటింగ్ కేసీఆర్ గారు పెట్టిందంటే ఇంకో ఎకరం ఇచ్చినాం. అంటే మేము బెదిరిస్తేనే ఇస్తాను. కేసీఆర్ గారు నాట్లే ముందే టకాటకా మొత్తం రైతు బంధు ఇచ్చాడు. దయచేసి బోనస్ అను అదే కొట్టాం. రైతు బీమా పడతలేదు. ఇవాళ మక్కలు నేలైతాంది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 రోజులల్లా మార్కెట్ యార్డల్లా కొనుగోలు సెంటర్లో 10 రోజులల్లా క్లోజ్ అయ్యేది. ఒడ్లు కూడా కొనుగోలు మొదలు పెట్టేది. సన్నొడ్లు కొంటానన్నా సన్నొడ్లు కూడా బోనస్ లేదు, సన్నొడ్లు కూడా కొంటలేవు. నువ్వు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టు. గతంలో 10 రోజులల్లా కొనుగోలు సెంటర్లన్నీ క్లోజ్ అయ్యేది. నేను ఒకటే చెప్తున్నా, గన్నీ బ్యాగ్స్ ఎక్కడ లేవు, కాంటాలు ఎక్కడైతే లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, గోదాం లేవు. గతంలో మీ ఎమ్మెల్యేల మంత్రులం 3 నెలల ముందే రివ్యూ చేసి ట్రాన్స్పోర్ట్, గోదాములు, గన్నీ బ్యాగ్స్ అడబెట్టి పంపించేది. గన్నీ బ్యాగ్స్ ఇప్పుడు ఒక్కొక్కటి 30 రూపాయలకు కొంటాను. రైతులకు కొనుక్కొస్తాను. కింటాకు 100 రూపాయలు మొక్కజొన్న వసూలు చేస్తాను ట్రాన్స్పోర్ట్. అయినా కాంటా 5 నెలల రోజులైతుంది. తీసుకుపోయే పరిస్థితిలో రైతులు అక్కడనే ఉంటారు. కాంటా అయినా కూడా ఇంత గోస ఎప్పుడన్నా పడ్డామా? సిగ్గు లేకుండా ఇక్కడ ఆస్కాలేగరంలో 3 రోజులు సభ పెట్టావు, సదస్సు అని. ఎందుకు పెట్టావు? సమ్మేళనం పెట్టావు. దమ్ముంటే రా, వరంగల్ మార్కెట్ పోయాను రా, నీ మంత్రులు ఎమ్మెల్యేలు ఛాలెంజ్ చేస్తున్నా. ఆడగాసు నువ్వు సదస్సులు పెట్టి ఇది పెట్టి డ్రామాలు చేసుడు. కొనుగోలు సెంటర్ పని నేను వస్తా. ఆడ స్టేట్మెంట్ ఇస్తాడు రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ గారు. స్పీడప్ స్పీడప్ ఎక్కడైతుంది? అధికారులు ఏం చేస్తారు? ట్రాన్స్పోర్ట్ లేదా, గన్నీ బ్యాగ్స్ లేవా, గోదాం లేవా? స్పీడప్ అని అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తాను. దమ్ము సిగ్గుంటే రమ్మను, కొనుగోలు సెంటర్కి పోదాంపా. ఒక్కరైనా పోయారా ఈ రాష్ట్రంలో? ఒక్కరైనా ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి కొనుగోలు సెంటర్ పోయిందా? రైతుల బాధ విన్నారా? ఇక్కడ సదస్సు ఎందుకు పెడుతున్నావు సిగ్గు లేకుండా? రైతుల గోస అయినండి, కొనుగోలు సెంటర్ పోండి, మేము వస్తాం. రైతులు తృప్తిగా మేమందరం కూడా దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆరునాడు కేటీఆర్ గారు వస్తాడు. రైతులలో స్పందన వచ్చింది. మేము వచ్చేటోళ్ళు కూడా కల్లాల దగ్గర పోయే వస్తాను. మా రైతులు, ఆ రైతులే వస్తాను. కొనుగోలు సెంటర్ దగ్గర పోతారు. అన్ని కూడా వాళ్ళ దగ్గర పోయి రైతుల అభిప్రాయం తీసుకొని ఇక్కడికి రైతులే వస్తాను. రేపు ఛాలెంజ్ చేస్తున్నాం. రేపటి వరకు మీరు స్పీడప్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వినోద్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు. రేపటి సదస్సు పెట్టేటువంటి ముఖ్య ఉద్దేశము, మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీ, మా పాత్ర నిర్వహిస్తున్నాం.
ఖచ్చితంగా 4 సంవత్సరాల క్రితం 2022 మే 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు మరి ఇక్కడికి వచ్చేసి వరంగల్కి వచ్చి రైతు డిక్లరేషన్ ప్రకటన చేసి చాలా హామీలు ఇచ్చిండు. మా పార్టీ అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని చెప్పి. రేపటి మా సదస్సు ముఖ్య ఉద్దేశము రాహుల్ గాంధీకి ముఖ్యంగా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడానికి, మీరు ఇచ్చిన హామీలేంది, మీ డిక్లరేషన్ ఎటుపోయింది అని అడగడానికే మా ఉద్దేశం, రేపటి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మిత్రులు చాలా విషయాలు చెప్పిర్రు, వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచిండ్రు. ఎట్లా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో పట ఇవన్నీ కూడా. కేసీఆర్ గారి పరిపాలనలో 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో పట రైతులు ఎక్కడ ధర్నా చేయలేదు. రైతులు ఎక్కడ ధర్నా చేయలేదు కేసీఆర్ గారి పరిపాలన. రైతులు పండించినటువంటి ధాన్యానికి కొనుగోలు కేంద్రాల దగ్గర ఏ రైతు కూడా ఇబ్బంది పడలేదు. రైతు కష్టాలు తెలిసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలే ఇలా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అమలు చేస్తున్నారు. రైతు బంధు అని కేసీఆర్ గారు ప్రపంచంలో ఎక్కడా లేదు. మొదటిసారి ఆలోచన చేసి రైతులకి నేరుగా మరి నాటేసే ముందు విత్తనాలకు ఎరువులకు వాళ్ళకు జేబులో డబ్బులుండాలి అని చెప్పి రైతు బంధు అనే కొత్త పథకాన్ని రూపకల్పన చేసి అమలు చేస్తే ఇలా ప్రధానమంత్రి మోడీ గారు పిఎం కిసాన్ అనే పేరు మీద దాన్ని కాపీ చేసి అమలు చేస్తున్నాడు. కేసీఆర్ గారు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతు కుటుంబానికి మంచినీళ్లు ఇవ్వాలని చెప్పి మిషన్ భగీరథ మరి ఏర్పాటు చేస్తే ఇవాళ దేశవ్యాప్తంగా హర్ ఘర్ జల్ అని మోడీ గారు ఆ పథకాన్ని అమలు చేస్తున్నాడు. కేసీఆర్ గారు కాకతీయ మిషన్ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో పట రైతులకి చెరువుల్లో కుంటల్లో నీళ్లు ఉంటేనే వాళ్ళ బాయిలలో బోర్లలో నీళ్లు ఉంటాయని చెప్పి మిషన్ కాకతీయ ప్రకటన చేసి అమలు చేస్తే ఇలా దేశవ్యాప్తంగా రిస్టోరేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఇలా పథకం అమలు చేస్తుంది. అంటే రైతుల కష్టాల్ని, రైతుల బాధల్ని అవన్నీ కూడా ఆలోచన చేసి కేసీఆర్ గారి నాయకత్వాన 10 సంవత్సరాల పరిపాలనలో మరి అవన్నీ అమలు చేస్తాం. సరే, ప్రజాస్వామ్యంలో పట్ల ఓటర్ మహాశయులు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పీపారు. చాలా హామీలు ఇచ్చిర్రు. ఆ హామీలు ఒక్కటి కూడా నిలుపు దళ చేసుకోలేడానికి సిద్ధంగా లేడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. రేపటి సదస్సులో చాలా విషయాలు మరి కేటీ రామారావు గారు మాట్లాడతారు. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారు ప్రకటన చేసినటువంటి రైతు డిక్లరేషన్ ని ఈ సొయ్యి స్పృహ లేని రేవంత్ రెడ్డికి గుర్తు చేయడానికి మాత్రమే రేపటి సదస్సు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒకళ్ళు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు మాట్లాడతారు. అందరికీ, పత్రికా మిత్రులందరికీ, వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. రేపు రైతు సంగ్రామ సదస్సు కేటీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి వస్తున్నటువంటి రైతు ప్రతినిధులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట ఎన్నో రకాలమైన హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా రైతులను మోసం చేసిరన్న విషయం అందరికి తెలిసిందే. ఆ మోసాన్ని ప్రజలకు మరింత వివరించి ఈ యొక్క ప్రభుత్వం పైన, రైతులకు జరుగుతున్న అన్యాయం పైన పోరాటం తీసుకొని వారిపైన, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం జరిగే విధంగా రేపు కేటీఆర్ గారి సందేశం కానీ, రైతులు మాట్లాడే సందేశం కానీ ఆ విధంగా ఉండబోతుంది. ఇక్కడికి వచ్చే రైతు ప్రతినిధులందరికీ కూడా ఎండ తీవ్రత ఏ విధంగా ఉన్నా వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే ప్రతినిధులందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, వాటర్ బాటిల్ కావచ్చు, వారికి వచ్చిన వారికి కూడా
ఇక్కడ భోజన సౌకర్యాలతో పాటు అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మీరు చూస్తూనే ఉన్నారు, ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతి విషయంలో రైతు సమస్య కావచ్చు, ఇతర సమస్యలే కావచ్చు, అన్ని సమస్యల మీద పోరాటం చేసి వాటిని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఏ విధంగా విజయాలు సాధిస్తుందో మీ అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు కూడా మొన్నటిదాకా ఉన్న హరీష్ రావు గారి నాయకత్వంలో చాలా మంది కూడా పోయి కొత్వాలగూడలో, హైదరాబాద్లో రాఘవ కన్స్ట్రక్షన్ ఏ విధంగా దొంగచాటున క్రషర్స్ నడిపించి వాటిని వేల కొద్ది రూపాయలు ఎలా సంపాదించుకున్నారో దాని మీద పోరాటం చేసి అసెంబ్లీలో బయట పోరాటం చేస్తే ఆ రోజు బుకాయించిన ప్రభుత్వం, అదే ప్రభుత్వం ఈరోజు వాళ్ళ